హాయ్ అండి. సింపుల్‌గా రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అరకప్పు నెయ్యి యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అరకప్పు వరకు యాడ్ చేస్తున్నాను. దీన్ని లో ఫ్లేమ్‌లోనే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత వేరొక బౌల్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా లో ఫ్లేమ్‌లోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వేరొక బర్నర్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం కుంకుమ పువ్వు, పావు టీ స్పూన్ యాలకుల పొడి, పావు టీ స్పూన్ యెల్లో ఫుడ్ కలరు. ఈ వాటర్ అంతా బాగా మరిగిపోయిన తర్వాత రవ్వ కూడా బాగా కలర్ చేంజ్ అయిపోయి ఉంటుందండి. మనం మరిగించుకున్న వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత 1.5 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా లో ఫ్లేమ్‌లోనే ఈ షుగర్ అంతా కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. అంతే అండి, టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది.